వాల్మీకి రామాయణం 34వ భాగం. శ్రీరామచంద్రుడు యుద్ధకాండ అయిపోయిన తర్వాత, రావణాసురుని సంహరించిన తర్వాత, అయోధ్యకు చేరుకున్న తర్వాత మహర్షుల అగమానం. ఉత్తరకాండ. సద్గుణధాముడైన శ్రీరాముడు కోసల ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు. రాక్షస పీడ సమూలంగా విరగడయింది. వైదిక కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఎందరో ఋషులు రామదర్శన కోసం దేశం నలుమూలల నుంచి శ్రీరామరాజ్యానికి వస్తున్నారు. వారిలో అగస్త్యుడు, అత్రి, విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, జమదగ్న మహర్షి, ధౌమ్య మహర్షి, భరద్వాజ మహర్షి మొదలైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా అయోధ్య నగరానికి చేరుకున్నారు. శ్రీరామచంద్రుడు సాధారణంగా అందరినీ ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. అందరూ ముక్తకంఠంతో శ్రీరామ, రావణుడు మొదలైన రాక్షసుల్ని సంహరించి లోకంలో ధర్మాన్ని నిలిపావయ్యా, అందుకు మాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఆ మేఘనాథుడు, అదే ఇంద్రజిత్తు ఉన్నాడే, వాడు సామాన్యుడా కాదు, మహా మాయావి. ఇంద్రుణ్ణే గడగడలాడించి జయించి ఇంద్రజిత్తు అయ్యాడు. అటువంటి ఇంద్రజిత్తును నువ్వు చంపడం అనితర సాధ్యం అని శ్రీరాముణ్ణి ఋషులు మెచ్చుకున్నారు. దానికి శ్రీరామచంద్రుడు ఆ మహర్షులతో సవినయంగా, మహాత్ములారా, రావణాది రాక్షసులంటే మీరు ఇంద్రజిత్తును ఎక్కువగా పొగడడానికి కారణం ఏమిటి? అతడి ఆధిక్యం ఎటువంటిది? అసలు ఈ రాక్షసులు ఎవరు? వాళ్ళకి ఇంతటి బల పరాక్రమాలు ఎక్కడివి? అంతకాలం వాళ్ళు ఎలా జీవించగలిగారు? దయచేసి చెప్పండి అన్నాడు. సాక్షాత్తు పరాత్పరుడు, పరంధాముడు అయిన శ్రీరాముడే తమను ఇలా అడగడంతో ఋషులు ఆశ్చర్యపోయారు. వివరంగా చెప్పమని అగస్త్యుల వారిని అందరూ కలిసి ప్రార్థించారు. అప్పుడు అగస్త్య మహర్షి ప్రారంభించాడు. దానికి విభీషణుడు, బ్రహ్మదేవ, నేను ఎన్ని కష్టాలు పడినా సరే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేటట్టు అనుగ్రహించు. అలాగే నేను బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలో నేర్చుకోలేదు. అయినా ఆ అస్త్ర మంత్రాలు నాకు స్ఫురించేటట్టు చెయ్యి. బ్రహ్మచర్యం మొదలైన ఆశ్రమాలలో నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ఉండేటట్టు, నా విద్యుత్ ధర్మాన్ని నేను నిత్యం పాటించేటట్టు అనుగ్రహించు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి నడవడిక, ధర్మబుద్ధి నన్ను విడిచిపెట్టకూడదు. నా దృష్టిలో ఇవే గొప్ప వరాలు. ఎందుకంటే ధర్మాత్మలకు ఏది దుర్లభం కాదు, ప్రసాదించు అని వరం కోరుకున్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత అన్నదమ్ములు తమ తండ్రి తపోవనం చేరారు. తన మనవళ్ళు గొప్ప వరాలు పొందడంతో తన కల నెరవేర్చుకోవాలనుకున్నాడు. వాళ్ళ మాతామహుడు సుమాలి పోయిన తమ రాజ్యం వీళ్ళ ద్వారా తిరిగి సంపాదించుకోవాలి, యథేచ్ఛగా బతకాలి. అందుకే మహరీచుడు, విరూపాక్షుడు, ప్రహస్తుడు, మహోదరుడు అనే తన మంత్రులను దశకంఠుడి వద్దకు పంపి కుబేరుణ్ణి లంక నుంచి వెళ్ళగొట్టేలా, దశకంఠుణ్ణి రెచ్చగొట్టేలా చేశాడు. ఎంతైనా కుబేరుడు తనకు అన్నగారే కదా అని రావణుడు ఊరుకున్నాడు. కొంతకాలం గడిచింది. ప్రహస్తుడు మళ్ళీ వచ్చి దశకంఠుడితో, దశకంఠ, పరాక్రమం, రాజ్యం ఈ రెండింటి విషయాల్లో బంధుత్వాలు చూడకూడదు అని రెచ్చగొట్టాడు. ఈసారి అతని మాటలు పనిచేశాయి. రావణుడు కుబేరుణ్ణి తక్షణం లంకను విడిచిపెట్టి వెళ్ళు అని ఆదేశించాడు. కుబేరుడు సంధి చేసుకుందామన్నాడు, కానీ రావణుడు ఒప్పుకోలేదు. అప్పుడు కుబేరుడు తన తండ్రి విశ్రవో బ్రహ్మకు ఈ సంగతి చెప్పాడు. దానికి విశ్రవో బ్రహ్మ, రావణుడు పరమ దుర్మార్గుడు. నేను చెప్పి చూశాను, వాడు విన్నాడు కాదు, ఇంకా చేసేది ఏమీ లేదు. నువ్వు కైలాస పర్వతం సమీపంలో కొత్తగా ఏదైనా నివాసం ఏర్పరచుకో, సుఖంగా ఉండు అక్కడే. ఎందుకంటే అక్కడికి దేవతలందరూ పరమశివుణ్ణి అర్చించుకోవటానికి వస్తూ ఉంటారు.
అది పరమ పవిత్రమైన పుణ్య ప్రదేశం అన్నాడు. అలాగే కుబేరుడు అక్కడ అకాల పట్టణం నిర్మించుకొని దాన్ని తన స్థిర నివాసం చేసుకున్నాడు. రావణుడు లంకారాజ్యానికి పట్టాభిషిక్తుడై లోకాలన్నీ ఆక్రమించాలని విజృంభిస్తున్నాడు. తన చెల్లెలు శూర్పణఖను కాలకుడు అనే రాక్షసుడి కొడుకుకై తన చెల్లెలు శూర్పణఖను కాలకుడు అనే రాక్షసుడికి కొడుకైన విద్యుజ్జిహుడికిచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం గడచింది. రావణుడు వేటకు వెళ్ళాడు. అరణ్యంలో అతడికి యముడు కనిపించి తన కూతురు మండోదరికి తగిన వరుడు దశకంఠుడేననుకొని ఆమెను రావణుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తరువాత రావణుడు వైరోచనుడి మనవరాలు వజ్రజ్వాలతో కుంభకర్ణుడి పెళ్లిని శైలూషుడనే గంధర్వుడి కూతురు సరమతో విభీషణుడి పెళ్లిని జరిపించాడు. వైశలుడనే గంధర్వుడి కూతురు సమరతో విభీషణుడి పెళ్లిని జరిపించాడు. కొంతకాలానికి రావణ మండోదరులకు ఒక కుమారుడు కలిగాడు. వాడు పుడుతూనే మేఘంలా గర్జించాడు. అందువల్ల వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టారు. రావణుడు తన తమ్ముడు కుంభకర్ణుడికి ఒక పెద్ద భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. కుంభకర్ణుడు అందులో ప్రవేశించి నిద్రపోతూ బ్రహ్మవరాన్ని సార్థకం చేస్తున్నాడు. ఇక రావణుడు లోకాలన్నింటినీ జయించటానికి పూనుకున్నాడు. నందన వనాన్ని ధ్వంసం చేశాడు. దేవగణాలను హింసించాడు. ఋషివనాలను చిందరవందరం చేశాడు. దేవతా స్త్రీలను చెరపట్టాడు. సాధువులను నానా బాధలు పెట్టాడు. ఈ విధంగా రావణుడు లోకాలన్నింటినీ పీడిస్తూ ఉండగా కుబేరుడు తన తమ్ముడికి హితబోధ చేయమని ఒక దూతను పంపాడు. ఆ దూతను అక్కడికక్కడే నరికి చంపాడు రావణుడు. అంతటి క్రూరుడు ఆ రావణుడు. రావణుని జైత్రయాత్ర. కొంతకాలానికి ప్రహస్తుడు, మహోదరుడు, మారీచుడు, శకుడు, సారణుడు అనే మంత్రులతో రావణుడు దిగ్విజయాత్రకు బయలుదేరాడు. కోపం అహంకారం మూర్తీభవించగా ముందు కుబేరునిపై దండెత్తాడు. అప్పుడు కుబేరుడు ఇలా 4 మంచి మాటలు చెప్పడం ప్రారంభించాడు. రావణ, నువ్వు ఇలా పాపాలు చేస్తూ పోతూ ఉంటే నీ తపస్సంతా వ్యర్థమైపోతుంది. ఇకనైనా పుణ్యకార్యాలు చెయ్యి. సజ్జనులు మెచ్చే తపస్సు చెయ్యి. ఈ శరీరం అశాశ్వతం, కలకాలం ఉండదు. కాబట్టి శరీరం ఉండగానే తపస్సు చేయాలి. మూఢుడు తపస్సు చేయకుండా మరణించి ఆ తర్వాత అయ్యో తపస్సు చేయలేకపోయానే అని బాధపడతాడు అన్నాడు. ఈ మాటలు రావణుని కోపానికి మరింత ఆజ్యం పోశాయి. కుబేరుడిపై ఎన్నో మాయలు ప్రయోగించి గదలతో బలంగా మోది అతన్ని మూర్చపోయేలా కొట్టాడు. కుబేరుని నిధులకు ఆదిదేవతలు ఉన్నారు. వాళ్ళు కుబేరుణ్ణి ఎత్తుకొని పోయి నందనవనంలో దాచి ఉపచారాలు చేస్తూ స్పృహ కలిగించారు. నందీశ్వరుని కోపం. కుబేరుడి పుష్పక విమానం ఆయన ధనరాశులు తీసుకుని రావణుడు తక్కిన దిక్పతులతో మీదికి బయలుదేరాడు. కుబేరుడి పుష్పకంలో విహరించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళాక ఆ పుష్పకం కైలాస పర్వత ప్రాంతంలోనికి ప్రవేశించింది. అలా ప్రవేశించిందో లేదో హఠాత్తుగా ఒక చోట ఆగిపోయింది. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఇది శంకరుడి క్రీడా పర్వతం. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ విహరిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని ఎవరూ సమీపించకూడదు. కాదని దాటి వెళ్ళాలనుకుంటే చైతన్యరహితులవుతారు, జాగ్రత్త అన్నాడు. బోడితల వాళ్ళాడే చెవులు బోడితల వేళ్లాడే చెవులు, పొట్టిగా బలిష్టమైన మూపుతో వింతగా ఉన్నాడా వ్యక్తి. అతడే శివుడి వాహనం నంది. ఆ మాటలకు రావణుడు రెచ్చిపోయి, ఎవడా శంకరుడు అంటూ వెటకారంగా మాట్లాడాడు. పుష్పకం నుంచి దిగి
ఆ నంది చెవులు పట్టుకొని లాగాడు. మూతిని సాగదీసి పారేశాడు. అతడి రూపం చూసి పకపక నవ్వాడు. శంకరుని క్రీడా పర్వతాన్ని తన బాహువులతో ఒక్క ఊపు ఊపేశాడు. దానికి పార్వతీదేవి భయపడిపోయింది. శివునికి కోపం వచ్చింది. తన బొటన వ్రేలుతో ఆ కొండను అదిమాడు. అంతే, ఆ కొండ కింద రావణుని చేతులు చిక్కుకుపోయాయి. దాంతో కుయ్యో మొర్రో అని ఆర్ధనాదం చేశాడు. రావణుడు అప్పుడు నందీశ్వరుడు వచ్చి, నువ్వు నా రూపాన్ని చూసి పరిహసించావు, నానా మాటలు అన్నావు. కాబట్టి చూడు, నీ లంకను సర్వనాశనం చేసేది అలాంటి వికృత రూపం ఉన్న వానరాలే అని శపించాడు. ఆ బాధకు తాళలేక మన్ను మిన్ను ఏకమయ్యేలా విలపించాడు రావణుడు. అతడి రోదన మహాభయంకరంగా ఉంది. కాబట్టి అప్పటి నుండి రావణుడనే పేరు వచ్చింది. అప్పుడు ఆ రావణుడు తన మంత్రుల సూచనను అనుసరించి కరుణాసముద్రుడైన శంకరుణ్ణి స్తుతించాడు. శివుడు ప్రసన్నుడై అతన్ని రక్షించాడు. రక్షించడమే కాదు, రణరంగంలో అజేయమైన ఒక దివ్య ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తూ, దీన్ని నన్ను ఆరాధించినట్లే భక్తి ప్రవర్తులతో ఆరాధించు. ఏమాత్రము నిర్లక్ష్యం చేసినా ఈ ఖడ్గం మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది అని రావణుడికి దానిని అనుగ్రహించాడు. అలా ఎలాగో బతికి బట్ట కట్టాడే గాని రావణుడు తన దుష్టబుద్ధిని, అహంకారాన్ని ఎంత మాత్రము వదులుకోలేదు. పైగా వరగర్వం. దీనితో రావణుడు మరీ రెచ్చిపోయాడు. వేదవతి ఇచ్చిన శాపం. ఒకరోజు రావణుడు హిమవత్ పర్వత ప్రాంతంలో విహరిస్తూ ఉన్నాడు. అక్కడ పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్న ఒక మునికన్యను చూశాడు. ఆమె పేరు వేదవతి, కుశధ్వజుడి కూతురు. ఈమె తల్లి మాలవతి. ఈమె జన్మించినప్పుడు ఆ పురిటింటి నుంచి వేదఘోష వినపడిందట. అందుకే వేదవతి అని పేరు వచ్చింది. రావణుడు ఈమెను చూడగానే మోహించాడు. వేదవతి తండ్రి ఆమెను విష్ణువుకు భార్యను చేయాలని సంకల్పించాడని రావణునికి తెలిసిన అతడు బలాత్కారంగా ఆమెను చెరపట్టి లంకకు తీసుకొని పోవాలని కొప్పుపై చెయ్యి వేశాడు. దానితో ఆమె ఆగ్రహించింది. తన చేతినే కత్తిగా మార్చుకొని రావణుడు తాకిన తన జటను కత్తరించి యోగాగ్నిని సృష్టించింది. అందులో దూకబోతూ, రాబోయే యుగంలో నేను విదేహ రాజకుమార్తెగా పుట్టి నిన్ను సర్వనాశనం చేస్తాను అని శపించి మరి అగ్నిలో ఆహుతి అయిపోయింది. శ్రీరామ, ఆ వేదవతియే జనకుడి నాగలిచాలులో సీతాదేవిగా పుట్టింది. నిన్ను చేపట్టింది రావణవధకు కారకురాలయ్యింది అన్నాడు అగస్త్య మహర్షి. మళ్ళీ తనే చెప్తున్నాడు. ఈ శాపం రావణుని అహంకారాన్ని గాని దౌర్జన్యాన్ని గాని తగ్గించలేదు. ఎప్పటిలాగే పుష్పక విమానంలో అహంకారంతో తిరుగుతూ ఒకసారి ఉసిరబీజం అనే ప్రాంతానికి వెళ్ళాడు రావణుడు. అక్కడ మరుత్తుడనే రాజు చేస్తున్న యజ్ఞానికి దేవతలందరూ వచ్చారు. ఆ సమయంలో రావణుడు యజ్ఞవాటికలోకి దూసుకొని వచ్చాడు. దేవతలు భయంతో పక్షులుగా, జంతువులుగా మారు రూపాలు ధరించారు. ఒక క్రూర మృగంలాగా రావణుడు యజ్ఞశాలలో ప్రవేశించి యజ్ఞదీక్షలో ఉన్న రాజును యుద్ధానికి పురుగొల్పాడు. కానీ మరుత్తుడు యజ్ఞానికి భంగం వాటిల్లకూడదని మౌనం వహించాడు. అది చూసిన రావణుని మంత్రి మరుత్తుడు ఓడిపోయి మా రాజుకు దాసోహమన్నాడు అని వికటాట్టహాసంగా చేశాడు. అయినా మరుత్తుడు యథావిధిగా యజ్ఞం పూర్తి చేసి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. రావణుడికి యుద్ధప్రీతి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రావణుడికి భయపడి రాజులందరూ అతడి ముందు శిరస్సు వంచేశారు. అలాగే అయోధ్యపై దండెత్తి అనరణ్య మహారాజును యుద్ధంలో ఓడించాడు. అప్పుడు అనరణ్యుడు, రాబోయే కాలంలో మా వంశంలోనే శ్రీరాముడు అనే ఒక వీరుడు పుడతాడు. అతడి చేతిలో నీకు చావు తప్పదు అని శపించాడు. దానికి పెద్దగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణుడు.
ఒక్కసారి రావణుడికి నారద మహర్షి కనిపించి అతని యుద్ధోత్సాహాన్ని మెచ్చుకొని, రావణ, నువ్వు యముణ్ణి జయించావు. అతన్ని జయిస్తే తప్ప నీ జైత్రయాత్ర పూర్తి అయినట్టు కాదు అని రావణుణ్ణి బాగా రెచ్చగొట్టాడు. రావణుడు సై అంటూ యమలోకంపైకి దండెత్తాడు. 7 రోజులు రాత్రనక పగలనక యముడికి రావణుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇక యముడు రావణుడిపైకి మృత్యుదేవతను ప్రేరేపిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, యమా, నేను రావణుడికి వరాలు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు మృత్యుదేవతను ప్రయోగిస్తే నా వరాలు వ్యర్థమైపోతాయి. అలా కాకూడదు అన్నాడు. అప్పుడు యముడు తన లోకం నుంచి అదృశ్యమైపోయాడు. అప్పుడు రావణుడు, యముడు నా ధాటికి తట్టుకోలేక పారిపోయాడు, నేనే గెలిచాను అని లోకాలు దద్దరిల్లేలా గర్జిస్తూ లంక చేరుకున్నాడు. తరువాత రావణుడు భోగవతిని చేరాడు. అది పాతాళలోక రాజధాని. అక్కడ సర్పరాజు వాసుకి తన వశం చేసుకున్నాడు. అక్కడ నుంచి నివాతక వచులు అనే క్రూర రాక్షసుల నగరం మయపట్టణం చేరుకున్నాడు. అక్కడ వాళ్లతో 1 సంవత్సరం యుద్ధం చేశాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఇరుపక్షాలకు సంధి కుదిర్చాడు. ఆ మణిమయ పట్టణంలో రావణుడు 1 సంవత్సర కాలం ఉండి సకల భోగాలు అనుభవించాడు. ఆ తరువాత రావణునిపై దండెత్తాడు. అప్పుడు వరుణుడు నగరంలో లేడు. గంధర్వ గాన సభకు సత్యలోకానికి వెళ్ళాడు. వరుణుడి కొడుకులు యుద్ధానికి వచ్చారు. రావణుడు పుష్పక విమానం దిగలేదు. రావణుని మంత్రి మహోదరుడు వరుణుని కుమారులను కాకావికలం చేశాడు. దానితో వాళ్ళంతా పరుగులు తీసి కొండ గుహలలో దాక్కున్నారు. ఒక వికటట్టహాసం చేసి రావణుడు అక్కడ నుంచి నిష్క్రమించాడు. దారిలో ఎక్కడ ఏ అందగత్తె కనిపించినా వాళ్ళందరినీ చెరపట్టి లంకానగరానికి తీసుకొని పోయాడు. లంకానగరానికి పడమటి సింహద్వారం దగ్గర నికుంభిల దేవతా మందిరం ఉంది. అక్కడ మహేశ్వర యజ్ఞాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్తు మాయారథం, మాయాధనువు, బాణాలు పొందాడు. అలాగే అదృశ్యంగా ఉంటూ యుద్ధం చేసే శక్తిని పొందాడు. అక్కడికి వెళ్ళి రావణుడు కొడుకును కౌగిలించుకొని అభినందించాడు. రావణుడు చెరపట్టి తెచ్చిన దేవతా కన్యలను చూసి చాలా బాధపడ్డాడు విభీషణుడు. రావణుడు లంకలో లేని సమయంలో మధుడు అనే రాక్షసుడు రావణుని చెల్లెలు కుంభినసను ఎత్తుకొని వెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఆ విషయాన్ని విచారంగా చెప్పాడు విభీషణుడు. దానికి రావణుడు పట్టరాని కోపంతో మధుడిపైకి వెళ్ళాడు. అప్పుడు కుంభీనస వచ్చి అన్న పాదాల మీద పడి వలవలా ఏడ్చింది. కుంభీనస వచ్చి అన్న పాదాల మీద వలవలా ఏడ్చింది. అతన్ని చంపి నన్ను అనాథను చేయవద్దని రోధించింది. సరేనంటూ రావణుడు, నేనిప్పుడు ఇంద్రుడిపై దండయాత్రకు వెళుతున్నాను, నీ భర్తను కూడా నాతో సహాయంగా పంపు అన్నాడు. ఆ రాత్రి చెల్లెలి ఆతిథ్యం స్వీకరించి మరునాడు మధు రాక్షసుడితో కలిసి కైలాసగిరి సమీపాన ఉన్న అలకాపట్టణం పరిసరాలలో తన సేనలతో విడిది చేశాడు. వెన్నెల రాత్రి, వసంత ఋతువు, దూరంగా అప్సరసల నాట్యం, గంధర్వుల గానం. ఆ సమయంలో రంభ అందంగా ముస్తాబై తన ప్రియుడైన నలకూబరుడి దగ్గరకు వెళ్తోంది. అది చూశాడు రావణుడు. ఆమె ఎంత వద్దన్నా వినకుండా ఆమెను బలాత్కరించాడు. ఆమె బోరున విలపిస్తూ జరిగినదంతా నలకూబరుడికి చెప్పింది. ఆగ్రహించిన నలకూబరుడు, ఇకపై రావణుడు ఏ స్త్రీనైనా ఆమెకు ఇష్టం లేకుండా అనుభవిస్తే వాడి తలలు పగిలిపోతాయి అని శపించాడు. ఆ శాపానికి దేవతలు, ఋషులు ఎంతో సంతోషించారు. రావణుడు చెరపట్టి తెచ్చిన కన్యలు గండం గట్టెక్కిందని సంతోషించారు. ఇంద్రరావణ సంగ్రామం. రావణాసురుడు ఇంద్రుని పట్టణం అమరావతిపై విరుచుకుపడ్డాడు. అష్టవసువులు ఇంద్రునిపై
పోరాడారు గాని వాళ్ళు సుమాలిని మాత్రమే చంపగలిగారు. రావణుణ్ణి ఇంద్రజిత్తును జయించడం దేవతల వల్ల కాలేదు. ఇంద్రుని కుమారుడైన జయంతుడు మేఘనాథునితో పోరాడుతున్నాడు. ఆపద నుంచి తప్పించడానికని జయంతుని అతడి మాతామహుడు పులోముడు దాచి ఉంచాడు. అది తెలియని ఇంద్రుడు జయంతుడు మరణించాడనుకొని మరింత జావగారిపోయాడు. మేఘనాథుడు మరింత రెచ్చిపోయాడు. ఇంద్రుని రథసారథి మాతాలి ఇంద్రుణ్ణి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి ఇంద్రుడు మేఘనాథునికి చిక్కాడు. మేఘనాథుడు ఇంద్రుణ్ణి బంధించి ఐరావతంతో సహా తీసుకుపోయి లంకలో రావణుని ముందు నిలిపాడు. అప్పుడు చూడాలి రావణుడి సంతోషం. చివరికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి, రావణ, మేఘనాథుడికి ఇంద్రజిత్తు అనే పౌరుష నామం సార్థకమైంది. సకల దేవతలు నీకు లోబడినట్టే, కాబట్టి ఇంద్రుణ్ణి విడిచిపెట్టు అని కోరాడు. అప్పుడు ఇంద్రజిత్తు తనకు అమరత్వం ప్రసాదించమని బ్రహ్మను వేడుకొన్నాడు. అది అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పడంతో మళ్ళీ ఇంద్రజిత్తు, పితామహ, నేను మంత్రతంత్రాలతో యజ్ఞం చేసి దివ్యరథాన్ని, అస్త్రశస్త్రాలను, అమ్ముల పొదలను పొందుతాను. అప్పుడు నేను ఎవరి చేతుల్లోనూ చావకుండా ఉండేటట్టు, విజయం వరించేటట్టు వరం ఇవ్వు అన్నాడు. దానికి బ్రహ్మదేవుడు సరేనన్నాడు. బ్రహ్మదేవుని వరం ప్రకారం హోమం పూర్తి అయితేనే ఇంద్రజిత్తు యుద్ధంలో గెలుస్తాడు. భంగం కలిగితే గెలవలేడు. జరిగిన పరాభవానికి సిగ్గుపడి తరువాత వైష్ణవయాగం చేసి మళ్ళీ స్వర్గపాలకుడయ్యాడు ఇంద్రుడు. జరిగిన పరాభవానికి సిగ్గుపడి తర్వాత వైష్ణవయాగం చేసి మళ్ళీ స్వర్గపాలకుడయ్యాడు ఇంద్రుడు. అంతా వివరంగా చెప్తున్నాడు అగస్త్య మహర్షి. సుగ్రీవుడు, విభీషణుడు ఇంకా ప్రముఖ వానర రాక్షస వీరులంతా వింటున్నారు. అప్పుడు అరవిందనేత్రుడైన శ్రీరాముడు మళ్ళీ అగస్త్య మహర్షిని రావణాసురుని భంగపాటను గురించి చెప్పమని అడిగాడు. మహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రావణుని భంగపాటు. ఒకసారి రావణాసురుడు కార్తవీర్యార్జునుడు పాలించే మహిష్మతీపురానికి వెళ్ళాడు. అప్పుడు కార్తవీర్యుడు తన భార్యలతో కలిసి జలక్రీడలాడటానికి నర్మదా నదికి వెళ్ళాడు. రావణుడు అహంకారంతో, నేను మీ రాజుతో యుద్ధం చేయటానికి వస్తే పిరికివానిలా పారిపోయాడా అని మంత్రుల దగ్గర ప్రేలి, సరే ఎక్కడికి పోతాడో నేను చూస్తాను అంటూ తాను నర్మదా నది తీరానికి విహారం కోసం వెళ్ళాడు. ఆ సమీపంలోనే కార్తవీర్యార్జునుడు రాణులతో జలక్రీడలాడుతున్నాడని రావణునికి తెలిసింది. తన మంత్రుల్ని పంపి కార్తవీర్యార్జున్ని యుద్ధానికి పిలవమన్నాడు. పిలవడానికి వచ్చిన రావణుడి మంత్రులతో కార్తవీర్యార్జునుని మంత్రులు, మా రాజు రాణులతో కలిసి జలక్రీడలలో ఉన్నాడు. యుద్ధానికి ఇది సమయం కాదు. కావాలంటే మాతో యుద్ధం చేయండి అన్నారు. అప్పుడా రావణుడి మంత్రులు రెచ్చిపోయి కార్తవీర్యార్జునుడి మంత్రులను చంపివేశారు. ఆ తర్వాత రావణుడు నర్మదా నదిలో స్నానం చేసి అక్కడే శివపూజకు ఉపక్రమించాడు. ఇక ఇసుక తిన్నెపై బంగారు శివలింగం ప్రతిష్ఠించి భక్తి ప్రపత్తులతో శివుణ్ణి అర్చిస్తున్నాడు. అక్కడే మరోవైపు జలక్రీడలాడుతున్న కార్తవీర్యుడు తన బాహువులతో నర్మదా ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. అందువల్ల అక్కడ నర్మదా నది ఒక్కసారిగా ఉప్పొంగి ఇక్కడి రావణుని పూజకు భంగం కలిగించింది. రావణునికి కోపం కట్టలు తెంచుకుంది. కార్తవీర్యార్జునుణ్ణి శిక్షించాలని ఒక పెద్ద గదను పుచ్చుకొని బయలుదేరాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు తన రాణుల్ని భయపడవద్దని చెప్పి తాను ఒక పెద్ద గదను తీసుకొని రావణునితో తలపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం భీకరంగా సాగింది. కార్తవీర్యార్జునుడు ముందు రావణుడి మంత్రుల పొగరు అణిచాడు.
తరువాత రావణుణ్ణి బంధించి మహిష్మతిపురానికి తీసుకొని వెళ్ళాడు. నగరమంతా తిప్పాడు. ప్రజలు పండగ చేసుకున్నారు. తమ రాజుగారి పరాక్రమాన్ని కొనియాడారు. ఈ వార్త విన్న పులస్త్య బ్రహ్మదేవుడు తన మనవుడైన రావణుడిపై జాలితో అతన్ని రక్షించాలని మహిష్మతిపురం చేరుకున్నాడు. కార్తవీర్యార్జునుడు ఆయనకు ఘనస్వాగతం పలికాడు. పులస్త్య బ్రహ్మ కోరిక తీర్చడం కోసం కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి వెంటనే బంధ విముక్తుణ్ణి చేసి విలువైన ఆభరణాలు, మంచి మంచి వస్త్రాలు, పుష్పమాలలు బహుకరించి అతనితో స్నేహం చేశాడు. రావణుడు సిగ్గుపడ్డాడు. ఇక నుండైనా బుద్ధిగా ఉండమని మనవునికి హితవు పలికి పులస్త్య బ్రహ్మ తపస్సుకు వెళ్ళిపోయాడు. కాబట్టి శ్రీరామ, ఏవం బలిభ్యో బలినః సంతి రాఘవ నందన నావాజ్ఞాహి పరే కార్యాయ ఇచ్చేత్ ప్రియమాత్మనః. నన్ను మించిన బలవంతుడు లేడన్న అహంకారం పనికిరాదు. బలవంతుల్ని మించిన బలవంతులు ఉంటారు. కాబట్టి తన శ్రేయస్సు కోరుకునేవాడు ఇతరులతో కలహించకూడదు. ఈ విషయం రావణుడు తెలుసుకోలేకపోయాడు అంటూ అగస్త్యుడు మళ్ళీ ఈసారి రావణునికి వాలి చేతిలో జరిగిన పరాభవం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రావణుడు మళ్ళీ అహంకారంతో తన యుద్ధ కండూతి తీర్చుకోవడానికి బయలుదేరాడు. వాలితో యుద్ధం చేయాలని హుటాహుటిన కిష్కింధకు వెళ్ళాడు. తాను వచ్చినట్లు వార్త పంపించాడు. అప్పుడు వాలి మంత్రులు తారుడు, సుషేనుడు, తార తండ్రి సుషేనుడు, యువరాజు సుగ్రీవుడు ఉన్నారు. వాళ్ళు ఇలా అన్నారు: రావణ, నీతో యుద్ధం చేయటానికి మా వాలి ప్రభువే సమర్థుడు. మంచి వాన్నే ఎంచుకున్నావు గాని వాలి ప్రస్తుతం ఇక్కడ లేడు. మరి సూర్యోదయం కాక ముందే 4 సముద్రాలలోనూ స్నానం చేసి రావడం వాలికి అలవాటు. అందుకే వెళ్ళాడు. వాలి వచ్చేదాకా ఉండు. లేదంటావా వెంటనే దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ వాలి నీకు దొరుకుతాడు అని చెప్పారు. రావణుడు వాళ్ళను ఆట పట్టించి పుష్పకం ఎక్కి దక్షిణ సముద్ర తీరం చేరాడు. వాలి మేరుపర్వత కాంతితో వెలిగిపోతూ సంధోపాసనలో ఉన్నాడు. అది చూసి రావణుడు వాలిని వెనక నుంచి ఒడిసి పట్టాలనుకున్నాడు. రావణుని రాక వాలికి తెలుసు. సింహం కుందేలును, గరుత్మంతుడు పామును చూస్తే ఎలా ఉంటుందో అంత ఉల్లాసంగా ఉంది వాలికి. రాణి అనుకున్నాడు. అలా దగ్గరకు రానిచ్చి ఒక్క ఉదుటున వాలి తన ఎడం చేతితో రావణుని ముందుకు లాగి తన చంకలో ఇరికించేశాడు. చంకలో ఉన్న రావణుని అలాగే ఉంచి ఆ సముద్రంలో ముంచి తేలిపాడు. రివ్వున ఎగిరి తక్కిన 3 సముద్రాలలోనూ ముంచి లేపి అలాగే కిష్కింధకు తెచ్చాడు. జారిపోతున్న బట్టల్ని కూడా సరిచేసుకోలేని పరిస్థితి రావణునిది. సిగ్గుతో చచ్చిపోయాడు. వాలి, నువ్వు ఏనుగువైతే నేను జింక పిల్లను, నన్ను కనికరించు అంటూ ప్రాధేయపడ్డాడు. రావణుడు వాలి పెద్ద మనసుతో రావణుని సుగ్రీవునితో సమానంగా ఆదరించాడు. 1 నెల రోజుల పాటు కిష్కింధలోనే ఉంచుకొని సకల భోగాలతో ఆతిథ్యం కూడా ఇచ్చాడు అని చెప్పాడు అగస్త్య మహర్షి. అప్పుడు శ్రీరామచంద్రుడు, మహానుభావ, హనుమంతుడు సాహసి, మహామేధావి, వాలి, నువ్వు ఏనుగు అయితే నేను జింక పిల్లను, నన్ను కనికరించు అంటూ ప్రాధేయపడ్డాడు రావణుడు. వాలి పెద్ద మనసుతో రావణుని సుగ్రీవునితో సమానంగా ఆదరించాడు. 1 నెల రోజుల పాటు కిష్కింధలోనే ఉంచుకొని సకల భోగాలతో ఆతిథ్యం కూడా ఇచ్చాడు అని చెప్పాడు అగస్త్య మహర్షి శ్రీరామునికి.
అప్పుడు శ్రీరామచంద్రుడు, మహానుభావ, హనుమంతుడు సాహసి, మహామేధావి, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, కార్యదక్షత, విచక్షణ అన్నీ కలవాడు. నన్ను రక్షించింది అతడే. కానీ నాదో సందేహం. హనుమంతుడు ఉండగా అన్నకు భయపడి సుగ్రీవుడు ఎందుకు పరుగులు తీయవలసి వచ్చింది? హనుమంతుడు తలుచుకుంటే వాలిని చంపలేడా? సుగ్రీవుణ్ణి కిష్కింధకు రాజును చేయలేడా అని అడిగాడు శ్రీరాముడు. హనుమంతుని శక్తియుక్తులు. అగస్త్య మహర్షి హనుమంతుని బాల్యక్రీడల గురించి చెప్పడం ప్రారంభించాడు. బాలహనుమంతుడు సూర్యుని పండుగ భావించి దాన్ని మింగేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఇంద్రుడు హనుమంతుణ్ణి వజ్రాయుధంతో కొట్టాడు. దానికి హనుమంతుని తండ్రి వాయుదేవుడికి కోపం వచ్చింది. సకల ప్రాణులతో అంతర్గతంగా ఉన్న తన చలనాన్ని ఉపసంహరించుకొని తన కుమారుణ్ణి తీసుకొని ఒక గుహలోనికి ప్రవేశించాడు. దాంతో ప్రాణులు శ్వాస ఆగిపోయింది. అన్ని ప్రాణులు కొయ్యబారిపోయాయి. ముల్లోకాల్లోనూ వేద అధ్యయనాలు, యజ్ఞ కార్యాలు ఆగిపోయాయి. ధర్మకార్యాలు నిలిచిపోయాయి. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గర మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు సకల దేవతలతో కలిసి వాయుదేవుడి దగ్గరకు వచ్చాడు. వాయుదేవుణ్ణి శాంతింపజేయడం కోసం హనుమంతునికి ఎన్నో వరాలు ఇచ్చారు. ఎవరైనా గుర్తు చేస్తే తప్ప తన బలము, శక్తి, సామర్థ్యాలు హనుమంతునికి తెలియవు. ఇది హనుమంతుడి అల్లరిని భరించలేక మహర్షులు ఇచ్చిన శాపం. బహుశా అందుకే వాలిని చంపలేకపోయి ఉండవచ్చు. అంతేకాదు, శ్రీరామ, వాలి సుగ్రీవుల తండ్రి వృక్షరజసుడు. వాలిని కిష్కింధ రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సుగ్రీవునికి హనుమంతుడు ఆప్తమిత్రుడు కాబట్టి సుగ్రీవుడు రాజ్యబహిష్కృడు అయినప్పుడు కూడా అతనితోనే ఉన్నాడు అంటూ హనుమంతుని చేష్టల తాలూకు కథలన్నింటినీ వివరంగా చెప్పాడు మహర్షి. అందరి చరిత్రలు విని సంతృష్టి చెందిన శ్రీరాముడు మహర్షులందరినీ సత్కరించి తానొక మహాయజ్ఞం తలపెట్టానని, ఆ యజ్ఞానికి అందరూ రావాలని మహర్షుల్ని ప్రార్థించి వాళ్లకు వీడ్కోలు పలికాడు. శ్రీరాముడి సత్కారాలు. శ్రీరామచంద్రుడు తన యుద్ధంలో సహాయపడిన వారందరికీ కూడా సత్కారాలు చేసి పంపాడు. తన పట్టాభిషేకానికి వచ్చిన ముఖ్య బంధువులందరినీ సత్కరించాడు. జనక మహారాజుకు రత్నాభరణాలు సమర్పించాడు. వాటిని ఆ మహారాజు తన కూతురికే బహుమానంగా ఇచ్చేశాడు. భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి జనకుడి వెంట తోడు పంపి సాగనంపాడు. శ్రీరాముడు తనకు ఆప్తుడైన కాశీరాజును, అలాగే ఆత్మీయులైన వానర ప్రముఖులను సన్మానించాడు. హనుమంతునికి తగిన కానుక ఏమివ్వాలో అర్థం కాలేదు. శ్రీరాముడికి ప్రేమగా హనుమంతుణ్ణే అడిగాడు. అప్పుడు హనుమంతుడు, స్వామి, నీ పట్ల నా ప్రేమ, భక్తి, ఆరాధన స్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించాడు. శ్రీరామచంద్రుడు హనుమంతుడు తనకు చేసిన ఉపకార్యాలని స్మరిస్తూ మదంగే జీర్ణతాం యాతు యత్వయోపకృతం కపే నరః ప్రత్యుపకారణం అపస్వాయతి పాత్రతాం. వానరోత్తమ, నీ ఉపకారము నాలోనే లీనమైపోని. ప్రత్యుపకారం చేయవలసిన సందర్భం రావాలంటే ఉపకారం చేసిన వారికి ఆపద రావాలి కదా. కాబట్టి నేను నీకు ప్రత్యుపకారం చేయాలనుకోను అన్నాడు. ఆ తర్వాత శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని అతనికి వీడ్కోలు పలికాడు. పుష్పకాన్ని కుబేరుని దగ్గరకే పంపించేశాడు. కానీ ఆ పుష్పకం తిరిగి వచ్చి కుబేరుడు నన్ను నీ దగ్గరే ఉండమన్నాడు అని చెప్పింది. దానికి శ్రీరాముడు, పుష్పకమా, నువ్వు కుబేరుడి వద్దే ఉండు, నేను తలచుకున్నప్పుడు వద్దుగాని అని పంపించేశాడు. సీత పరిత్యాగం. కాలం గడుస్తోంది. శ్రీరామచంద్ర ప్రభువు ప్రజారంజకంగా రాజ్యపాలన గావిస్తున్నాడు. సీతాదేవి శ్రీరామచంద్రునికి సకల సపర్యలు చేస్తుంది. ఒకరోజు సర్వాంగ సుందరంగా అలంకరించుకొని తన వద్దకు వచ్చిన సీతాదేవితో శ్రీరాముడు, వైదేహి,
నీలో గర్భవతి చిహ్నాలు కనిపిస్తున్నాయి. త్వరలో మనకు సంతానం కలగబోతుంది. సుందరి, నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అని అడిగాడు. దానికి సీతాదేవి, రఘువీర, గంగా తీరంలో పవిత్రమైన తపోవనాలు ఉన్నాయి. వాటిని దర్శించాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఆ తపోవనంలో నిత్యం తపస్సులో ఉండే దివ్య తేజోమూర్తులైన ఋషీశ్వరుల సేవలో ఒక్కరోజు తరించాలని ఉంది. ఇదే నా కోరిక అంది. అలాగే తప్పకుండా అని మాట ఇచ్చాడు శ్రీరాముడు. ఒక గూఢాచారి శ్రీరాముని దర్శనార్థం వచ్చాడు. అతడే భద్రుడు. తన పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకురమ్మని శ్రీరామచంద్రుడు కొంతమంది గూఢాచారుల్ని నియమించాడు. వారిలో భద్రుడు ఒకడు. భద్రుడు వచ్చి అంజలి ఘటించి, శ్రీరామ, ప్రజలంతా మీ చరిత్రల్ని కథలు కథలుగా చెప్పుకొని ఆనందిస్తున్నారు అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీరాముడు, భద్ర, నిజం చెప్పు, ఏది దాచవద్దు. ప్రజలు నా గురించి చెడుగా అనుకున్నారా సరే, నిస్సంకోచంగా ఉన్నట్లు చెప్పు. మంచిని ఆచరిస్తాను, చెడును త్యజిస్తాను. నువ్వు నాకు విశ్వాసపాత్రునివి సుమా అన్నాడు. అప్పుడు భద్రుడు చేతులు జోడిస్తూ వినయంగా, మహారాజా, దయతో ఆలకించండి. కూడళ్లలో, రాజవీధుల్లో నలుగురు కలిసే చోట ప్రజలు తమరి గుణదోషాల గురించే చర్చించుకుంటున్నారు. అందులో ఒక మాట, యుద్ధంలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తరువాత రోషాన్ని విడిచిపెట్టేశాడు. సీతాదేవిని మళ్ళీ స్వీకరించి భవనానికి తీసుకువచ్చాడు. ఎంతో కాలం పరుల పంచలో ఉన్న తన భార్యను శ్రీరాముడు ఏవగించుకోనలేదు. మనం కూడా ఇక నుంచి మన భార్యల పట్ల ఇలాంటి సహనాన్నే చూపించవలసి వస్తుంది. యథా రాజా తదా ప్రజ అని నోటికి వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు అన్నాడు. అది విన్న శ్రీరాముడు హతాశుడయ్యాడు. ఎంతగానో బాధపడ్డాడు. వెంటనే తన స్నేహితుల్ని అడిగాడు. వాళ్ళంతా ముక్తకంఠంతో భద్రుడు చెప్పింది వాస్తవమే అన్నారు. వెంటనే శ్రీరాముడు తన సోదరులను సమావేశపరిచి, నా దృష్టిలో లోకాపవాదాన్ని మించిన దుఃఖం లేనే లేదు. మనం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తీరాలి. కాబట్టి లక్ష్మణ, రేపు వేకోజామునే సుమంత్రుడు రథం సిద్ధం చేస్తాడు. సీతాదేవిని తీసుకొని నువ్వు బయలుదేరు. గంగానదికి అవతలి తీరంలో తమసా నది ఒడ్డున వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం ప్రాంతంలోని నిర్జన ప్రదేశంలో సీతాదేవిని విడిచిపెట్టి నువ్వు తిరిగి వచ్చేయి. ఇది నా మాట, మారు చెప్పకు అని ఆదేశించాడు. వ్యక్తి ధర్మం కంటే లోకధర్మం, రాజధర్మం గొప్పది. సీతను విడిచిపెట్టకపోతే ప్రజలు అపార్థాలకు లోనై మొత్తం వివాహ వ్యవస్థ చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే శ్రీరాముడు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు సీతాదేవి గర్భవతి. లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞ పాటించాడు. రథంలో తీసుకొని వెళ్ళి నావలో గంగానదిని దాటించి అరణ్యంలో విడిచిపెట్టాడు. వాల్మీకి మహర్షి జరిగినదంతా తెలుసుకొని సీతాదేవికి తన ఆశ్రమం కల్పించి కంటికి రెప్పలా కాపాడాడు. లక్ష్మణుడు తిరిగి వస్తూ రథసారథి సుమంత్రుని దగ్గర బాధపడ్డాడు. అతడి దుఃఖాన్ని చూసిన సుమంత్రుడు ఓదార్పుగా ఒక పూర్వ వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి వశిష్ఠ మహర్షి చతుర్మాస్య దీక్షలో ఉన్నప్పుడు అతని దగ్గరకు దుర్వాస మహర్షి వచ్చాడు. ఆ సంగతి తెలుసుకున్న దశరథ మహారాజు ఆ ఇద్దరు మహర్షుల్ని దర్శించుకోవడం కోసం వెళ్ళాడు. భక్తి శ్రద్ధలతో మహారాజు వాళ్ళని అర్చించి తన పుత్రుల భవిష్యత్తు గురించి చెప్పమని దుర్వాస మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు దుర్వాస మహర్షి దశరథునితో, శ్రీరామునికి సీతాదేవి యోగం ఉంది, తప్పదు. ఇది భృగు మహర్షి శాపం అన్నాడు. దేవాసుర యుద్ధంలో ఓడిపోయిన అసురులు భృగుపత్నిని శరణు వేడారు. ఆమె వాళ్ళని కాపాడింది. వాళ్లను కాపాడినందుకు శ్రీమన్నారాయణునికి భృగుపత్నిపై కోపం వచ్చి తన చక్రాయుధంతో ఆమెను ఖండించాడు. ఆ పని భృగు మహర్షికి ఆగ్రహం తెప్పించింది.
ఆ ఆగ్రహంలో భృగువు ఒక స్త్రీ అని గాని మునిపత్ని అని గాని ఆలోచించకుండా నా భార్యను చంపిన నువ్వు మానవునిగా పుట్టి భార్య వియోగం అనుభవిస్తావు అని శ్రీ మహావిష్ణువును శపించాడు. కానీ తరువాత పరమపురుషుడు లోకరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువునా నేను శపించింది అని పశ్చాత్తాపం చెందాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మహర్షి రామావతారంలో లోకకంటకుడైన రావణుణ్ణి వధించటానికి నీ శాపం ఉపయోగపడుతుందిలే అని భృగు మహర్షిని అనునయించాడు. లక్ష్మణ, ఇప్పుడు ఇలా జరగడానికి ఇది కారణం అని చెప్పాడు సుమంత్రుడు. అయోధ్య చేరిన లక్ష్మణుడు దీనాతిదీనంగా ఉన్న శ్రీరామచంద్రుని చూసి, ప్రభు, సంపదలు శాశ్వతం కాదు, ఔన్నత్యాలు మాత్రం ఉంటాయా? అవి నశిస్తాయి. కలవడాలు, విడిపోవడాలు, చావు పుట్టకలు ఇవన్నీ అనివార్యాలు. అందువల్ల వేటిపైన ఆసక్తి పెంచుకోకూడదు. నువ్వు ఆత్మనిగ్రహం కలవాడివి, బాధను విడిచిపెట్టు అని ఓదార్చాడు. కానీ కొన్ని రోజుల పాటు కార్యనిర్వహణ కూడా శ్రీరాముని వల్ల కాలేదు. ఎప్పుడూ సీతాదేవినే తలచుకుంటూ తల్లడిల్లిపోతున్నాడు. అంత కష్టంలోనూ తన సోదరులను పిలిచి, సోదరులారా, రాజ్యకార్య నిర్వహణ ఉపేక్షించకూడదు. దానివల్ల అనర్థాలు కలుగుతాయి. ఎప్పటికప్పుడు రాజ్యకార్యాలు నా దృష్టికి తీసుకురండి అని వాళ్ళను అభ్యర్థించాడు. లవణాసుర సంహారం. శ్రీరామ దర్శనార్థమై యమునా తీరం నుండి కొందరు బ్రాహ్మణులు వచ్చారు. వారిలో చవనుడు, శ్రీరామ, వధువు అనే రాక్షసుడున్నాడే, వాడి కొడుకు లవణాసురుడు మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడు, మీరే మమ్మల్ని కాపాడాలి అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఎవరిని పంపుదామా అని ఆలోచిస్తుంటే శత్రుఘ్నుడు అన్నగారిని ఇలా వేడుకున్నాడు. అన్నా, లక్ష్మణుడు అరణ్యవాసంతోనూ భరతుడు తపస్సు వల్ల అలసిపోయారు. కాబట్టి నన్ను ఆజ్ఞాపించు, ఆ లవణుణ్ణి సంహరిస్తాను. అప్పుడు శ్రీరాముడు ఒక దివ్యమైన అస్త్రాన్ని శత్రుఘ్నునికి ఇచ్చి ఆశీర్వదించాడు. మధుకైటబులను వధించడానికి ముందు శ్రీమన్నారాయణుడు ధరించిన అస్త్రమే అది. దాన్ని ఇస్తూ లవణునితో ఎలా యుద్ధం చేయాలో చెప్పాడు. ఇంకా జాగ్రత్తలు, మెలకువలు చెప్పాడు. లవణుని తండ్రి మధుడు ఆ రాక్షసుడి చేతిలో పరమశివుడి అనుగ్రహం వల్ల లభించిన శూలం ఉంటుంది. అది అతని చేతిలో ఉన్నంతసేపు ఎవరూ అతన్ని జయించలేరు. కాబట్టి శూలం చేతిలో లేకుండా చూసి వాణ్ణి వధించాలి సుమా. యుద్ధానికి వస్తున్నట్లు కూడా తెలియకూడదు. వాడికి జాగ్రత్త అన్నాడు శ్రీరామచంద్రుడు. శత్రుఘ్నుడు అలాగే అదును చూసి లవణుణ్ణి సంహరించాడు. ఈ లవణాసురుడు తల్లి రావణుని చెల్లెలు కుంభీనస కాబట్టి వీడు రావణునికి మేనల్లుడు అన్నమాట. ఈ విధంగా లవణుణ్ణి వధించి మధుపురం స్వాధీనం చేసుకున్నాడు శత్రుఘ్నుడు. అక్కడ రాజ్యపాలన కూడా సాగింది. అదే తరువాత కాలంలో సురసేనం అని ప్రసిద్ధి చెందింది. శత్రుఘ్నుడు యుద్ధానికి వెళ్తూ ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమం సందర్శించాడు. వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇచ్చాడు. ఈ ఆశ్రమం కూడా మీ రాజ్యంలోనిదే నన్నాడు. పూర్వం సౌధ సమహారాజు అనే ఇక్ష్వాకు వంశం రాజు ఇక్కడ యజ్ఞం చేశాడని, ఆ రాజును మోసగించిన పులి రూపంలో ఉన్న రాక్షసుల కథను శత్రుఘ్నునికి చెప్పాడు. కుశ లవులు. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడే సీతాదేవికి కవల పిల్లలు కలిగారు. వాళ్ళకి వాల్మీకి మహర్షి వారికి కుశలవులు అని నామకరణం చేశాడు. చాలా కాలం తర్వాత శత్రుఘ్నుడు అయోధ్యకు వెళ్తూ మళ్ళీ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఒక రాత్రి గడిపాడు. అప్పుడు అక్కడ వీణుల విందుగా కుశలవులు చేస్తున్న శ్రీ రామాయణ గానం వినిపించింది. శ్రీరాముని పాలన సుభిక్షంగా సాగిపోతుంది. ఒకరోజు ఒక విప్రుడు
కోటవాకిలి దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో ఐదేళ్ల బాలుడి శవం ఉంది. ఆ బాలుడు ఎవరో కాదు, అతడి కొడుకే. దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాడు విప్రుడు. శ్రీరామరాజ్యంలో ఇంతటి దుర్మరణమా? ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏమిటి? శ్రీరామచంద్రుడు మునుల్ని ప్రశ్నించాడు. యుగధర్మం భగ్నమయ్యింది. చతుర్థ వర్ణుడెవరో తపస్సు చేస్తున్నాడు, అందుకే ఇది జరిగింది అని వాళ్ళు చెప్పారు. శ్రీరామచంద్రుడు పుష్పకం అధిరోహించాడు. భూమండలం మొత్తాన్ని గాలించాడు. దక్షిణ దిక్కున శైవలం అనే కొండ ఉంది. దాని పక్కన ఒక తటాకం, దాని పక్కన ఎవరో తలకిందులుగా నిలబడి తపస్సు చేస్తున్న దృశ్యం శ్రీరాముని కంట పడింది. అతడు శంభుకుడు, చతుర్థ వర్ణుడు. శరీరంతోనే దివ్యత్వాన్ని పొందాలని, దేవలోకాన్ని జయించాలని తపస్సు చేస్తున్నాడు. అదే విషయం శ్రీరాముడికి చెప్పాడు. నాటి యుగధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు శ్రీరామచంద్రుడు అతన్ని సంహరించాడు. యుగధర్మాన్ని నిలిపినందుకు దేవతలు శ్రీరాముని ప్రశంసిస్తూ ఏదైనా వరం కోరుకోమన్నారు. అప్పుడు రఘుపతి ఆ విప్రబాలుణ్ణి బతికించవలసిందిగా కోరాడు. అప్పటికే ఆ బాలుడు జీవించాడు అన్నారు దేవతలు అని వాళ్ళంతా అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్తున్నారు. 12 సంవత్సరాలుగా నీళ్లలోనే ఉంటూ అగస్త్యుడు తపస్సు చేశాడు. అది నేటితో ముగిసింది. అందుకే ఆయనను దర్శించటానికి వెళ్తున్నారు వీళ్ళంతా. విషయం తెలిసిన శ్రీరామచంద్రుడు కూడా వాళ్ళతో వెళ్ళాడు. అగస్త్య మహాముని శ్రీరాముణ్ణి ఎంతో ఆదరించాడు, ప్రశంసించాడు. ఒక దివ్యమైన ఆభరణం కూడా బహూకరించాడు. ఆ ఆభరణం తీసుకోవాలా వద్దా అని శ్రీరాముడు తటపటాయించాడు. అప్పుడు అగస్త్యుడు శ్వేతుడనే రాజర్షి కథను ఇలా చెప్పాడు. శ్రీరామునికి శ్వేతుడు పూర్వజన్మలో ఏ దానము చేయలేదు. అందువల్ల ఈ జన్మలో శవాలను తింటూ బతకవలసిన కర్మ పట్టింది. ఆ దుర్దితిని నేను పోగొట్టుకున్నాను. అందువల్ల ఆయన నాకు ఒక దివ్యాభరణం బహూకరించాడు. అదే ఇది క్షత్రియధనమే కాబట్టి స్వీకరించవచ్చు అని చెప్పాడు అగస్త్యుడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి ద్వారా దండకారణ్యం జనస్థానం గురించిన పూర్వోత్తరాలు తెలుసుకొని శ్రీరాముడు అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. అశ్వమేధ యాగం కొన్నాళ్ళు గడిచిపోయాయి. శ్రీరామునికి రాజసూయ యాగం చేయాలనే ఆలోచన కలిగింది. లక్ష్మణ భరతులు అశ్వమేధ యాగమైతే బాగుంటుందన్నారు. ఎందుకంటే వృత్రాసురుణ్ణి చంపడం వల్ల కలిగిన పాపాన్ని ఇంద్రుడు అశ్వమేధం చేసే పోగొట్టుకున్నాడు. అదే విషయాన్ని శ్రీరామునితో ప్రస్తావించారు సోదరులు. అప్పుడు శ్రీరాముడు తమ్ముళ్ళకి అశ్వమేధ యాగ మహిమను తెలిపే ఇలా బుధుల కథను చెప్పాడు. తర్వాత శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం సంకల్పించాడు. ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి కుశలవులను వెంట తీసుకొని వచ్చాడు. శ్రీరామాయణాన్ని అన్ని ప్రదేశాలలో గానం చేయమని కుశలవులను ఆదేశించాడు. మహర్షి ఆదేశం మేరకు కుశలవులు అయోధ్యలో శ్రీరామాయణ గానం చేస్తున్నారు. అది విన్న శ్రీరామచంద్రుడు వారిని తన కొలువుకి పిలిపించుకొని తాను వాళ్ళ గానాన్ని విని పరవశించిపోయాడు. కుశలవుల కంఠస్వరాన్ని బట్టి వాళ్ళు సీతాదేవి కుమారులై ఉంటారనిపించింది. శ్రీరామునికి వెంటనే ఒక దూతను వాల్మీకి మహర్షి వద్దకు పంపి వాల్మీకిని సీతాదేవిని సభకు రప్పించాడు. సీతా శపథం. నిండు సభలో కొలువు తీరి ఉన్నాడు రాఘవుడు. వాల్మీకి మహర్షి సీతాదేవితో కలిసి సభలోనికి ప్రవేశించి శ్రీరామచంద్ర, సీతాదేవి పరమ సాధ్వి, కుశలవులు నీ పుత్రులే అని చెప్పాడు. అప్పుడు శ్రీరాముడు సభాసదులంతా వింటూ ఉండగా ఇలా అన్నాడు. ఆనాడు అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న సీత
ఏ పాపము ఎరుగుదని నాకు తెలుసు. అయినా లోకోపవాదం వల్ల నేను ఆమెను విడిచిపెట్టవలసి వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ నిండు సభలో సీత తన పవిత్రతను ప్రకటించాలి. సీతాదేవి చేయబోయే శపథాన్ని చూడడానికి బ్రహ్మాది దేవతలందరూ విచ్చేశారు. సీతాదేవి చేతులు జోడించింది. తల వంచుకొని, నా పతిదేవుడైన శ్రీరాముని తప్ప నేను ఇతరుణ్ణి ఎరుగను. ఇది నిజమే అయితే నా తల్లి భూదేవి నన్ను తన ఒడిలోనికి చేర్చుకొనుగాక అంది. సీతాదేవి అలా శపథం చేస్తున్నప్పుడే భూమిలో నుంచి ఒక మహాసింహాసనం బయటకు వచ్చింది. దాన్ని అధిరోహించిన భూదేవి చేతులు చాచి సీతాదేవిని అక్కున చేర్చుకొని రసాతలంలోనికి వెళ్ళిపోయింది. సీతాదేవి కనిపించకపోయేసరికి సీత సీత అంటూ శ్రీరాముడు ఆక్రోశించాడు. బ్రహ్మదేవుడు శ్రీరాముణ్ణి ఓదార్చాడు. అవతార పరిసమాప్తి. సీతాదేవి అంతరార్థనం తరువాత శ్రీరాముడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఏకపత్నీవ్రతునిగానే ఉంటూ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. సీతాదేవికి ప్రతినిధిగా బంగారు సీతను నిలుపుకొని 10,000 అశ్వమేధ యాగాలను, 1,00,000 వాజపేయ యాగాలను, ఇంకా సువర్ణ అగ్నిష్టోమ అతిరాత్ర గోసవాధి అనేక యాగాలను నిర్వహించాడు. కొంతకాలానికి శ్రీరాముని 3 తల్లులు స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత కేకయ దేశపు రాజు యుధాజిత్తు భరతుని మేనమామ శ్రీరామునికి ఒక సందేశాన్ని పంపించాడు. సిరి సంపదలతో తులతూగే గంధర్వ దేశాన్ని ఆక్రమించుకోమన్నదే ఆ సందేశం. శ్రీరాముని ఆదేశం మేరకు భరతుడు గాంధర్వ దేశంపై దండెత్తి ఆక్రమించి అక్కడే తక్షశీల, పుష్కలావతం అనే 2 నగరాలను కేవలం 5 సంవత్సరాల కాలంలో నిర్మించాడు. 2 నగరాలను నిర్మించాడు. తక్షుడు పుష్కలుడు అనే తన 2 కుమారులకు ఆ 2 నగరాలను అప్పగించాడు. అలాగే లక్ష్మణ కుమారులైన అంగదుడు, చంద్రకేతువులకు కూడా కారుపద దేశంలో 2 పురాలను నిర్మించి వాళ్ళిద్దరిని పాలకులుగా నియమించాడు. రోజులు గడుస్తున్నాయి. శ్రీరామచంద్ర ప్రభువు ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకరోజు బ్రహ్మదేవుని ఆదేశంతో కాలపురుషుడు ముని రూపంలో శ్రీరాముని వద్దకు వచ్చి, శ్రీరామ, నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఒక సందేశం వినిపించాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా విన్నా చూసినా వాళ్ళను నువ్వు వధించాలి. అలాగైతేనే ఆ సందేశం వినిపిస్తాను అన్నాడు. శ్రీరాముడు అందుకు సమ్మతించాడు. అతడితో సమావేశమవుతూ లక్ష్మణస్వామిని ద్వారం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానియవద్దు అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను ఉల్లంఘించిన వారికి మరణశిక్షే అన్నాడు. ప్రభు, మీ అవతార లక్ష్యం నెరవేరింది. ఇక తమరు వైకుంఠానికి విచ్చేయండి. ఇది బ్రహ్మదేవుడు పంపిన సందేశం అని కాలపురుషుడు శ్రీరామునికి నివేదిస్తున్నాడు. దానికి శ్రీరాముడు అంగీకరించాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి, నాకు వెంటనే శ్రీరామ దర్శనం కావాలి అన్నాడు. కాపలా ఉన్న లక్ష్మణుడు శ్రీరాముడు ఏకాంత సమావేశంలో ఉన్నాడని, కొంత సమయం వేచి ఉండమని ప్రార్థించాడు. దుర్వాస మహర్షిని దానికా మహర్షి కోపంతో ఊగిపోతూ దుర్వాస మహర్షి కోపంతో ఊగిపోతూ, వెంటనే వెళ్ళి నా రాక గురించి శ్రీరామునికి చెప్పకపోయావో మీ వంశం మొత్తాన్ని శపిస్తాను అన్నాడు. వంశక్షేమం కోసం తన ఒక్కని ప్రాణం పోయినా మంచిదేనని భావించిన లక్ష్మణుడు గత్యంతరం లేక నియమాన్ని ఉల్లంఘిస్తూ దుర్వాసుడు వచ్చాడన్న వార్తను శ్రీరామునికి విన్నవించాడు. అప్పుడు ఆజ్ఞను ఉల్లంఘించిన లక్ష్మణునికి మరణశిక్ష విధించాలి. అందుకే శ్రీరాముడు వశిష్ఠుడితో చర్చించాడు.
సజ్జనుల దృష్టిలో త్యాగం, వధ రెండు సమానమే అనే మహర్షి సూచన మేరకు లక్ష్మణుణ్ణి పరిత్యజించాడు. లక్ష్మణుడు వెంటనే సరయూ నదీ తీరంలో యోగంతో తన దేహాన్ని పరిత్యజించాడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణుణ్ణి పరిత్యజించినందుకు ఎంతగానో దుఃఖించాడు. భరతుని అభ్యర్థన మేరకు కుశుణ్ణి దక్షిణ కోసల రాజ్యానికి, లవుణ్ణి ఉత్తర కోసల రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చేశాడు. సోదరులతో, సుగ్రీవాది వానరులతో, పౌరులతో రాముడు సహా పరమపదానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. విభీషణుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. ఆ తర్వాత అవతారాన్ని చాలించి వైకుంఠానికి మహాప్రస్థానం గావించాడు. అందరూ ఆ స్వామిని అనుసరించారు. అయోధ్య పౌరులందరికీ సంతానకాలు అనే దివ్యలోకాలు లభించాయి. శ్రీరామాయణ ప్రశస్తి. శ్రీరామాయణం 7 కాండలు, 24,000 శ్లోకాలు, కావ్యం, పురాతనమైన ఇతిహాసం. వాల్మీకి మహర్షి కలం నుండి జాలువారిన పుణ్యచరితం, ఆది కావ్యం, అందరి చేత పూజలందుకునే పరమ పవిత్రమైన గ్రంథరాజం. శ్రీరామాయణం సాక్షాత్తు వేదమే. పితృకార్యాలలో రామాయణాన్ని చదివితే పితృదేవతలు సంప్రీతులవుతారు. మరణించిన తరువాత ఉత్తమ లోకాలను ప్రసాదిస్తుంది శ్రీరామాయణం. శ్రీరామాయణం పఠనం వల్ల రామాయణంలో చెప్పిన ధర్మాలు ఆకలింపు చేసుకొని ఆచరించటం వల్ల పాపాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పేదరికం తొలగిపోతుంది. కష్టాలు దరిచేరవు. పుణ్యం చేకూరుతుంది. శ్రీరామాయణాన్ని చదివినా విన్నా దీర్ఘాయువు, సంపద కలుగుతాయి. అలా చదివి చెప్పిన వారికి నూతన వస్త్రాలు, ధనం, గోవును ఇచ్చి సత్కరించాలి. శ్రీరామాయణాన్ని చదివింపజేసిన, వినింపజేసిన, గొప్ప గొప్ప యజ్ఞాలను చేస్తే వచ్చే పుణ్యతీర్థాలను దర్శిస్తే వచ్చే ఫలము లభిస్తాయి. పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. శ్రీరామాయణం గాయత్రి మంత్రం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఈ లోకంలోనూ పైలోకాల్లోనూ అన్ని సుఖాలు, శ్రేయస్సులు రామాయణ పఠనాల వల్ల లభిస్తాయి. అందుకే అందరూ రామాయణాన్ని తప్పనిసరిగా చదవాలి. ఇహంలో సుఖం, పరంలో శ్రేయస్సు కోరుకునేవాళ్ళు శ్రీరామాయణాన్ని శ్రద్ధాశక్తులతో చదవాలి. భక్తి విశ్వాసాలతో పఠించాలి. అలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తితానుజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామాయణం ఇంతటితో ముగిసింది. ఈ రామాయణాన్ని అందరూ చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు అందరికీ మా ధన్యవాదములు. రామాయణం ఇంతటితో సమాప్తం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.